హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్, ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఇది ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏం లేదు. నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు, సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా, సో ఎవరైనా చూడొచ్చు. సో ఎవరికైతే ఈ రీడింగ్ అనేది అట్లీస్ట్ ఒక 30% రిజోనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా గమనించండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది, ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ సంబంధించి నాకు కొంతమంది పేమెంట్ చేశారు, నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ రీడింగ్ ఇస్తాను, ఓకేనా. సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో ఇంకోటి, ఎవరికైనా జాబ్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ సంబంధించి పర్సనల్ రీడింగ్ కావాలని కూడా నాకు మీరు అడగచ్చు. సో నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ అయినా డైరెక్ట్గా చేయొచ్చు, ఓకేనా. ఓకే, ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి మీ మీద ప్రస్తుతం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్కి చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, సో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, ఓకేనా. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు. సో తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ లైఫ్లో ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ వీళ్ళకు ఎదురు దెబ్బ తగులుతుంది. సో థర్డ్ పార్టీ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ పర్సన్ మీ గురించి, సో మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. సో మీ ఇద్దరికి కూడా ఒక గత జన్మ బంధం, మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో కానీ స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటుంది? సో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా జరిగింది, గొడవలు అవుతున్నాయి. సో చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు, చాలా గొడవలు అవుతున్నాయి ఇక్కడ. మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? సో మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? సో మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్కి, అది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు. సో మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. సో ఎమోషనల్గా మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్కి. సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి? సో ఇక్కడ రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో నేను ఉండడం కరెక్టా కాదా, ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ అనేది వస్తుందా లేదా, గ్రోత్ అనేది వస్తుందా లేదా అని ఇబ్బంది పడుతున్నారు. సో చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక గిల్టీ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి అసలు? సో మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో మీ పాస్ట్, సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో పాస్ట్లో మీ పార్ట్నర్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. సో ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు వీళ్ళు. సో ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు. సో ఫ్యూచర్లో వీళ్ళు ఒక సీక్రెట్ పర్సన్ లాగా మారిపోతారు, ద హై ప్రిస్టెస్, మేజర్ ఆర్కానా. సో వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. సో మీ ముందు ఒకలాగా, థర్డ్ పార్టీ ముందు ఒకలాగా, అదర్ పర్సన్ ముందు ఒకలాగా బిహేవ్ చేస్తారు వీళ్ళు. సో ప్రజెంట్ వచ్చేసి వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీరు. సో పాస్ట్లో వచ్చేసి వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకున్నారు. వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నారు.
సో ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు వీళ్ళు. సో పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు, ఒక రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీకోసం. సో ఫ్యూచర్లో వీళ్ళు మీ విషయంలో ఏదో మీ రిలేషన్షిప్లో ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగబోతుందండి. ఇది సడన్ షాకింగ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఏదో జరగబోతుంది. అంటే ఈ కార్డ్ వచ్చేసి ఏంటంటే బ్రేకప్ అయిన వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది. సో కలిసి ఉన్న వాళ్ళు బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ఏదో సడన్ షాకింగ్గా మీ రిలేషన్షిప్లో ఏదో జరగబోతుంది ఫ్యూచర్లో. ఓకేనా? సో అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా? మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా? మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా? ఎస్, ఖచ్చితంగా థర్డ్ పార్టీని వదిలి వీళ్ళు మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు. థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అవుతుంది. థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. సో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీ పర్సన్ మేషరాశి అయితే మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టారు. సో ప్రస్తుతానికైతే వీళ్ళు మిమ్మల్ని చేయట్లేదు. సో ధనస్సు రాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు. సో కర్కాటక రాశి అయితే వీళ్ళు మనసులో ఏదో బాధపడుతున్నారు, కానీ ఆ బాధ ఏంటో చెప్పట్లేదు. సో వృశ్చిక రాశి అయితే ఇక్కడ ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నాడు, మీ ఇద్దరి మధ్య ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నాడు. మీనరాశి అయితే వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి, మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో మిథున రాశి అయితే వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. సో తులారాశి అయితే చాలా స్ట్రెంత్గా ఉన్నారు. ఇంకా మీరు వచ్చేసి మీ పార్ట్నర్ దగ్గర ఉంటే ఫిజికల్గా, సైకలాజికల్గా, మెంటల్గా ఇంకా చాలా స్ట్రెంత్ ఫీల్ అవుతారు. సో కుంభరాశి అయితే మీకు నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు. సో వృషభ రాశి అయితే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరంటే వీళ్ళకి చాలా ప్యాషన్ ఉంది. సో కన్యా రాశి అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మకర రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు మీకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు ఒక లవ్ ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్. సో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.